రైట్. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఆ పిఠాపురం వర్మ గారిని ఎక్స్ఎమ్మెల్యే అని పట్టుకుని పేకాట శిబిరాలు నడుపుతాడు, వీడేమి నాయకుడు అన్నట్లుగా తిట్టి, ఇప్పుడు ఆయన చేతిలోనే ఆయన్ని అభ్యర్థిస్తున్నానని ఆయన్నే బతిమలాడుకుంటూ ఆయన చేతిలోనే పెట్టేది పరిస్థితికి, దయనీయమైన పరిస్థితికి మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా? ఏం కాదు. అందుకని రాజకీయ నాయకులు ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలన్న దానికి ఇది ఒక ఉదాహరణ. రైట్. ఇక సత్యనారాయణ గారు మాట్లాడండి. వాలంటీర్లకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మళ్ళీ మీ మీద విమర్శలు చేస్తున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి అయితే మొత్తం రివర్స్లో మొన్నటిదాకా విషం కక్కారు, ఇప్పుడేమో మొత్తం మీ మీద చూపించాలని చూస్తున్నారు. ఏమిటి వాస్తవం ఏమిటి? ఎవరు వెన్నుపోటు పొడిచారు? తర్వాత పవన్ కళ్యాణ్ బ్లేడ్లు బ్యాచ్ గురించి చెప్తున్నాడు. ఆ బ్లేడ్ బ్యాచ్ ఎవరి దగ్గర ఉంది, ఏం కదా, దానికి కూడా వెళదాం. ముందుగా వాలంటీర్లకు సంబంధించి కొంతసేపు మాట్లాడుకుందాం. వాలంటీర్లకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? సత్యనారాయణ గారు. అసలు వాలంటీర్ వ్యవస్థ పెట్టాలి, ప్రతి 50 కుటుంబాలకి ప్రభుత్వ పథకాలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా అందించాలి. ఎవరు కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు. ఆ పేదరికాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళందరికీ న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతానికి ఏ గ్రామం అయితే ఆ గ్రామానికి సంబంధించి, ఏ వార్డు అయితే ఆ వార్డు పరిధిలో ఉన్న వాళ్ళ గురించి దానికి సంబంధించిన ప్రయారిటీ తోటి ఈ వాలంటీర్లను నియమించడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా వార్డుల్లో ఆ వార్డు రిజర్వేషన్ ప్రకారం అక్కడ లేకపోతే పక్కన ఉన్న వార్డులోంచి తీసుకున్నారు తప్ప ఈ వాలంటీర్లు ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఏ వార్డుకి సంబంధించి ఆ వార్డులోనే వాలంటీర్ని ఏర్పాటు చేశారు. ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామానికే ఈ వాలంటీర్ని అరేంజ్ చేశారు. ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత అసలు మహాత్మా గాంధీ బాపూజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్టు, కానీ వాళ్ళ దేశం స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి లేదని ఆనాడే బాపూజీ ప్రకటించడం జరిగింది. ఇన్ని 77 సంవత్సరాలకి, అంటే 72 సంవత్సరాలకి 5 ఏళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 72 ఏళ్ళ తర్వాత గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన మరి మంచి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యవస్థ ఇవాళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు కనుసైగలతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్కి, వాళ్ళకి ఇది ఏదో గందరగోళం జరిగిపోతుంది, మన చేతుల్లో జారిపోతుందనే పరిస్థితికి దిగజారిపోవటం. అంటే ఈ వాలంటీర్ల మీద వాళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తూ ఉన్నారు. నిజంగా వాలంటీరు 50 కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి అడిగితే మా అమ్మాయి అనో లేకపోతే మా అబ్బాయి అనో వాళ్ళు సంబోధిస్తూ ఆ పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఆ అవ్వాతాతల ముఖంలో ఎంత ఆనందం కనపడుతుంది. నా ఇంటికి వచ్చి నా కొడుకు కూడా నన్ను చూడట్లేదు, కానీ నా మనవడు వచ్చి నాకు సమయానికి టైంకి తెల్లారి గంటలు 4 గంటలకు తలుపు కొట్టి చేతులు 3,000 రూపాయలు చేతిలో పెడుతుంటే అసలు ఎంత సంతోషపడుతున్నారు వాళ్ళు. ఇవాళ అటువంటి వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లు ఏదో నేను ఎవరి దగ్గర జీతానికి ఉంటున్నాను లేకపోతే ఆ భావం లేదు వాళ్ళకి. ఏంటంటే నేను కూడా సమాజ సేవ చేస్తున్నాను. ఈ 50 కుటుంబాల్లో ఉన్న సంతృప్తి, ఆ ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది ఆ వాలంటీర్లే పర్మనెంట్ ఉద్యోగులు కాదు, పర్మనెంట్గా ఈ వాలంటీర్గానే ఉండాలనే లేదు వాళ్ళు. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఇలా చదువుకుని ఉద్యోగం ఎక్కడైనా వస్తే ఇక్కడ రిజైన్ చేసి ఆ ఉద్యోగానికి వెళ్తున్నారు. అటువంటి అవకాశం వీలు వాళ్ళకు ఉంది. ఉన్న సమయంలోనే నేను ఈ మంచి మా వార్డుకి సేవ చేస్తున్నాను, మా గ్రామానికి సేవ చేస్తున్నాను, ఈ 50 కుటుంబాల వాళ్ళు చూపించిన ఆదరణకి వాళ్ళు ఎంతో ముగ్గురు చేసే సర్వీస్ చాలా సంతృప్తిని ఇస్తుంది. సత్యనారాయణ గారు, అయితే ఇప్పుడు మీరు వెనుపోటు పొడిచారని ఈనాడు ఆంధ్రజ్యోతి మళ్ళీ మీ మీద బురదేస్తారని చంద్రబాబు గారు కూడా అట్లాగే అంటున్నాడు. ఇంతకీ ఎవరు వెన్నుపోటు పొడిచింది ఎవరు? అసలు చంద్రబాబు అన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టిన సేనండి. ఇవాళ వాలంటీర్ని ముందు డిస్కరేజ్ చేసి సంచులు మోసే ఉద్యోగం 5,000కి ఏమవుతుంది, 5,000కి ఎలా చేస్తారు అని విమర్శించి వాళ్ళని డిస్కరేజ్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు ఎత్తులకి వాలంటీర్లు ఎవరో ఇటువంటి వ్యక్తిని మనం ఏదో 2,000 నిరుద్యోగ వృత్తిస్తాను వచ్చే వరకు ఉద్యోగం వచ్చే వరకు అని చెప్పి
కనీసం 2019లో ఏదో ఫిబ్రవరి నెల వచ్చే వరకు కూడా నిరుద్యోగ వృత్తి అన్నది అసలు గుర్తే రాలేదు అతనికి. అక్కడికి ఒక 1000 రూపాయల కాడికి ఒక 10,000 మందికో 12,000 మందికో ఇచ్చేసాడు అనిపించాడు. అటువంటి వ్యక్తిని చూసి ఈ నిరుద్యోగులు ఎవరైనా సరే నమ్ముతారా? వాళ్ళకు ఒక గౌరవప్రదమైన సేవా దృక్పథంతో ఉండే ఒక వాలంటీరు పనిచేస్తుంటే ఆ 50 కుటుంబాలు అతని మీద చూపిస్తున్న ఆదరణ చూసి వాళ్ళందరూ చాలా ఎంతో తన్మయత్వంతో అటు నేను చేసేది ప్రజాసేవ, ఇది నాకు 5,000 ఇవ్వటం 5,000 కోసం చేసిందన్నది కాదు అన్నది ఒక భావన. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి నువ్వు వీళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు అమ్మేసే ముఠాలతోటి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు వాళ్ళ మీద. నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు వాలంటీర్లు. అసలు నిజంగా మనుషులేనా? ఈ మనుషులు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారా? వీళ్ళకి అసలు వాలంటీర్ల గురించి ఏం తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు. మేము ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చామా? మా ఈ చుట్టుపక్కల ఏ వాలంటీరు ఏ 50 గ్రామాలకి ఏ 50 ఇళ్ళకి సంబంధించిన క్లస్టర్లో పనిచేస్తున్నారో ఆ క్లస్టర్లో వ్యక్తే ఒక అమ్మాయో అబ్బాయినో అక్కడ తీసుకున్నారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూనే. మరి దీన్ని ఏ రకంగా వీళ్ళు తప్పుపడతారని చూస్తారు అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రజలు ప్రభుత్వం పట్ల మంచి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందన్నది ఆ దురద ఈ చంద్రబాబులోనూ ఈ పవన్ కళ్యాణ్లోనూ కనపడుతుంది తప్ప ఇవాళ ఇప్పుడు ఈ ఎలక్షన్ 2 నెలలు మనకి మే జూన్ కౌంటింగ్ వరకు ఉంటుంది. ఈ 2 నెలల్లో ఇంతమంది 69 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, అవ్వాతాతలు, మరి అంగవైకల్యంతో బాధపడుతున్న మరి సోదరులు సోదరిమణులు ఇవన్నీ అందరూ ఎంత అసంతృప్తికి గురవుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. ఇవాళ మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? సచివాలయ ఉద్యోగులకు వచ్చి ఇవ్వాలంటే మరి 10 మంది ఆ ఊర్లో ఇవ్వాల్సిన 250, 300, 400, 500 మందికో, ఆ వార్డులో ఇవ్వాల్సిన 400 మందికో ఇవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అంటే వాలంటీరు సచివాలయం నుంచి వచ్చిన ఉద్యోగులు ఇస్తే పర్వాలేదా? అంటే వాలంటీర్లు కూడా సచివాలయ ఉద్యోగులు ఎలాగైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎగ్జామ్ 23 లక్షల మంది పరీక్షలు రాసి ఎలాగైతే నియమింపబడ్డారో ఈ వాలంటీర్లు కూడా ఆ రూల్ ఆఫ్ రిజర్వేషను అక్కడున్న కనీస అర్హతలు అన్ని పాటిస్తూనే నియమించారు తప్ప ఎవరిని పడితే వాళ్ళు వైఎస్ఆర్ అని నియమించరా. ఈ వాలంటీర్ వ్యవస్థలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బుద్ధి లేక మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు పిచ్చెక్కి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి ప్రజల్లో వెళ్తుంటే వీళ్ళు చూసేది వీళ్ళు ఒక దొంగల్లాగా వీళ్ళు మనల్ని మోసం చేయడానికి వచ్చే మోసగాళ్ళలాగా ప్రజలు చూస్తున్నారు. అది తట్టుకోలేక ఈ వాలంటీర్ మీద వీళ్ళ మీద పడతా ఉన్నారు. రైట్. చాలా దుర్మార్గంగా మరి చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతారు. రైట్. ఇంకా మీరు బ్లేడ్ బ్యాచ్ గురించి మాట్లాడారు. ఈ విషయం అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదు.